చాలామంది అంటారు, ఇంతమంది పిల్లల్ని కూర్చోబెట్టి చెప్పినా వాళ్ళకి ఏం అర్థమవుతుంది సార్? ఏం మోటివేషన్ సార్ ఇవన్నీ? కానీ ఒక్కసారి వాళ్ళ రెస్పాన్స్ చూడండి. సెషన్ ఎలా ఉంది? ఈ వయసులో మోటివేషన్ ఒక మెడిసిన్ లాంటిది. ఎందుకంటే వాళ్ళ జీవితంలో వచ్చే ఒత్తిడి, భయం, అయోమయం, డౌట్ వీటన్నిటికి ఒకే ఒక్క టాబ్లెట్ సరైన మాట, సరైన సమయంలో. ఆ మాట అమ్మ చెప్పొచ్చు, నాన్న చూపించే ఒక చిన్న దారి కావచ్చు, టీచర్ చెప్పే ఒక కథ కావచ్చు. ఈరోజు అమ్మ, నాన్న, టీచర్ చెప్పడంతో పాటు నా క్లాస్ ద్వారా పిల్లల మనసుల్లో అటువంటి విలువల్ని నాటానండి. 1500 మంది పిల్లలు 1:30 గంట పాటు నిశ్శబ్దంగా కూర్చొని విన్నారంటే వాళ్ళని నేను యుద్ధాలు చేయగలరని చెప్పలేదు. ఎవరెస్ట్ ఎక్కుతారని కూడా మోటివేట్ చేయలేదు. నేను చెప్పిందొక్కటే. మీ జీవితంలో వచ్చే ప్రతి సిట్యుయేషన్‌ని ఎదుర్కొనే ధైర్యం వాళ్ళలో నింపానండి. నా లక్ష్యం ఒక్కటేనండి. సమస్యొచ్చినప్పుడు ఆగిపోయే జనరేషన్ కాదు. సమస్యొచ్చినప్పుడు ఎదుర్కొనే జనరేషన్‌ని తయారు చేయడం. మీ జీవితంలో మిమ్మల్ని మార్చిన ఒకే ఒక మాట ఏది? కామెంట్‌లో తప్పకుండా షేర్ చేయండి. ఈ మెసేజ్ ప్రతి పేరెంట్, టీచర్, స్టూడెంట్ వరకు చేరే విధంగా షేర్ చేయండి. మీ పిల్లలకి ఇది అవసరం అనిపిస్తే సేవ్ చేసుకోండి. మీరు చెప్పండి. ఈ తరం పిల్లలకి ఇటువంటి క్లాసెస్ అవసరమా? కాదా? ప్లీజ్ కామెంట్.